మీ గవర్నమెంట్ నేను ఒకటి చెప్పను, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవాళ 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. వెంకటకృష్ణ ఒక్క నిమిషం వినండి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నాకు ఒక్క రాష్ట్రంలో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ చూపెడతారా మీరు? కర్ణాటకలో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ ఇచ్చారా? హిమాచల్లో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ ఇచ్చారా? అక్కడ లేని అర్హతలు, అక్కడ లేని ప్రేమలు ఇక్కడ ఎందుకు పొంగుతున్నాయి? తెలంగాణ వర్క్స్ ఉన్నాయి, వాళ్ళు టెండర్లు వేశారు, ఇచ్చుకున్నారు. మీ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్స్ ఇవ్వలేదా? మీ మీరు ఆంధ్ర వాళ్ళని తిట్టి ఆంధ్ర కంపెనీలకు ఇవ్వలేదా కాంట్రాక్ట్? మళ్ళీ నేను చెప్తున్నా వినండి. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చిన ఉదంతం భారతదేశంలో మీరు నాకు ఎక్కడన్నా చూపెడతారా? నేను అంత డీప్ గా స్టడీ చేయలేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను, ఇంకొక మాట వినండి. మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం వచ్చింది, వక్ఫ్ సవరణ చట్టం. ఏది? ఢిల్లీలో పార్లమెంట్, కేంద్రంలో వస్తే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళు నానా బీభత్సం చేశారు. దీన్ని అడ్డుకుంటాం, చేస్తాం, డూమ్. సరే, వ్యతిరేకంగా ఓటేశారు, వాళ్ళు ఓటేశారు, వ్యతిరేకంగా మేము కూడా ఓటేశాం. అయినప్పటికీ బీజేపీకి మందబలం ఉంది కాబట్టి బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఫస్ట్ రాష్ట్రం ఏది తెలుసా? ఆ బిల్లును వెంటనే, ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఎవరు? తెలంగాణ. చోటేబాయి రాష్ట్రం. ఎందుకు? బడేబాయి దగ్గర మార్కులు వేసుకోవడానికి. ఏ బీజేపీ రాష్ట్రానికి లేని తొందర నీకెందుకు?